నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సంభవించిన పేలుడు జాతిని ఉలిక్కిపడేటట్టు చేసింది. కారణం, దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో పేలుళ్ళు వినపడలేదు. ఈ పేలుడుతో పాటు కొత్త కోణాలు కూడా కనిపించాయి. ఈ సంఘటన గురించి శోధించే కొద్దీ అనేక విషయాలు విస్మయం కలిగిస్తూ ఉన్నాయి. అందులో మొదటిది వైట్ కాలర్ టెర్రరిజం, అంటే చదువుకున్న ఉగ్రవాదులు చేసే పని. ఇంతకాలం చదువుకొని మొరటి మతోన్మాదులు రక్తపాతం సృష్టిస్తే, ఇప్పుడు మతోన్మాదం తలకెక్కిన విద్యావంతులు ఈ విధ్వంసకర కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మనుషులకు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు, హాస్పిటల్స్ మనుషులను ఎలా చంపాలనే ప్రక్రియపై పరిశోధనలు చేస్తున్న హర్యానాలోని మైనార్టీ సంస్థగా పేరున్న అల్ ఫలాహ్ మైనార్టీ సంస్థ విశ్వవిద్యాలయం, వైద్యశాల, కళాశాల డాక్టర్లను కాకుండా ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారంగా యథేచ్ఛగా పనిచేస్తుంటే నిఘా వర్గాలు కనిపెట్టలేకపోయాయి. ఈ కుట్రను భారీ హింసాకాండకు పథకం వేసిన జైషే మహమ్మద్ ఉగ్ర కుట్రను చిన్న పోస్టర్ సహాయంతో ఛేదించిన ఘనత కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ వి సందీప్ చక్రవర్తికి దక్కుతుంది. ఈ పోస్టర్ను గుర్తించిన ఆయన సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి దేశాన్ని పెను విధ్వంసం నుంచి రక్షించారు. ఇప్పటికే 6 సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పథకం అందుకున్నారు. పోలీసు మెడల్స్ కూడా అందుకున్నారు. 2014వ బ్యాచ్కి సంబంధించిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తుతం శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా సేవలు అందిస్తూ ఉన్నారు. నిజానికి ఏ మతం కూడా మానవ హననాన్ని, జాతుల విధ్వంసాన్ని, హింసాకాండను ప్రోత్సహించదు. కానీ ఈ మతంలోని ఛాందస్సులు, దుర్మార్గులు తమ మతానికి వక్ర భాష్యం చెప్తూ ఎప్పుడో 1300 సంవత్సరాల క్రితం మహమ్మద్ బిన్ కాసిం 712లో గుజరాత్లోని సింధు ప్రాంతంలో దాడి చేసినప్పుడు వారి నినాదం ఏమంటే, విగ్రహారాధకులను ఈ భూమి మీద లేకుండా చేసేదాకా పోరాటం చేస్తామని. నాటి దాడి లక్ష్యాలను సాధించాలనుకోవడం మత మూర్ఖత్వమే. నేడు అన్ని రంగాలు సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఛాందస్సులు కూడా నేటి చదువుకున్న యువకుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. భారతదేశం అంటే గిట్టనివారు, హిందూ మతం అంటే పడనివారు దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, హిందూ మతాన్ని తుదముట్టించాలనే ప్రణాళికలు వేసుకొని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కొంతమంది భారతీయులు, హిందువులు, కుహాన సెక్యులరిస్టులు కూడా వారికి మద్దతుగా ఉన్నారు. అనేక కులాల సమాహారమైన హిందూ మతంలోని అనైక్యతను కూడా వీరు సానుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. అలాగే వారు ఎన్నటికీ సాధించలేని ఈ మూర్ఖ లక్ష్యాల వైపు పయనిస్తూ ఆ క్రమములో అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. పూనాలో దొరికిన జమీందారీ కుటుంబానికి చెందిన ఐటీ ఇంజనీర్, నేనటి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో కుట్రలు చేస్తూ దొరికిన అనేక మంది డాక్టర్లు, దొరకని వైద్య విద్యార్థులు ఈ బాటలో పయనిస్తూ తమ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నారు. అలాగే బురకా వేసుకున్న డాక్టర్ షహీన్ మాతృత్వం మరిచి మానవ హననానికి నాయకత్వం వహిస్తూ ఉంది అంటే మత్తు ఎంత బాగా తలకెక్కించారో ఆడవాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరో మతమూర్ఖుడు హైదరాబాద్ వాసి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. ఈయన ఆమదము నుంచి రైసిన్ అనేటటువంటి విషయాన్ని కనుక్కొని బయో ఉగ్రవాదానికి తెరలేపారు. ఈ శాస్త్రవేత్త ఈ విషయాన్ని హిందూ గుళ్ళలోని ప్రసాదాల్లో కలిపి హిందువుల ప్రాణాలు తీయాలనేది ఈయన కుట్ర. ఈ విధంగా మారణహోమం జరపడానికి ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఈ వర్గానికి భారతదేశంలోని హిందువులు చేసిన అన్యాయం ఏమిటి? ఎందుకు ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు? ముస్లింలందరూ అలాంటి వారా అని అనం. చాలామంది లౌకికవాదులు, ధర్మపరులు ఈనాటికి ఉన్నారు. ఇలాంటి ఉగ్రవాద పనులు చేసేవారి గురించి చర్చించేది. వీరి వల్ల ముస్లింలందరినీ అనుమానించే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ మూర్ఖులు. ప్రత్యేక దేశం కావాలని మారణహోమం సృష్టించి దేశాన్ని చీల్చుకుపోయారు. ఆనాడు మత ప్రాతిపదికన విడిపోయాక ఏ మతం వల్ల ఆ దేశంలో ఉండాలంటే ఆనాటి లౌకికవాదులు ఇష్టం ఉన్న ముస్లింలు దేశంలో ఉండవచ్చు అంటే దాదాపు 4% మంది ఉండిపోయారు. వారు ఈనాడు 18% చేరారు. మాతృదేశం అనే అభిమానంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉండిపోయిన హిందువులు వాళ్ళను రాచి రంపాన పెట్టి అత్యాచారాలు చేసి, మతం మార్చి, మర్డర్లు చేసి, అనేక రకాల హింసలతో నాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి 26% హిందువులు ఈనాడు 4-5% కూడా లేరు. అలాగే బంగ్లాదేశ్లో కూడా 30% ఉన్న హిందువులు ఈరోజు 5-6%కి
బలైపోయి ఇప్పుడు మిగిలారు. వాళ్ళు కూడా భారతదేశం బాట పడుతున్నారు. ఇది వాళ్ళ దుర్మార్గం చర్య. వారిని కూడా ఎల్లగొట్టడానికి గత సంవత్సరం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో. ఇక్కడ ఎవరికి అన్యాయం చేశారో గమనించండి. ఈ దేశంలో వారే కాకుండా వారి ఓట్ల కోసం కక్కుర్తిపడే నాయకులు పార్టీలు లౌకికం పేరుతో వారికి ఏదో అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తూనే మళ్ళీ రోహింగ్యాలను, ఇతర దేశాల నుంచి వచ్చే ముస్లింలను అడ్డుకునే సిఏఏను వ్యతిరేకిస్తారు. ఇదే రెండు నాలుకల ధోరణి ఇరువురిది, ముస్లింలది, ఈ లౌకికవాదులది కూడా. ప్రపంచంలో 52 ముస్లిం దేశాలుంటే భారతదేశంలోకి మైనార్టీలను బాగా చూడని ఈ భారతదేశంలోకి ఎందుకు వస్తున్నారు? ఇవాళ ముస్లింలకు ప్రధానంగా ఎవరి వల్ల హాని జరుగుతుందంటే ముస్లిం ఉగ్రవాదుల వల్లనే అని ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ గారు పేర్కొంటారు. నిజమే మరి. ఇప్పటికే 18% ముస్లింలు ఉన్న ఈ దేశంలో నేరాలలో 30% వారిదే వాటా, ఉగ్రవాద కుట్రలలో 95% పైగా వారిదే వాటా. అలాగే ఇవన్నీ జైళ్ళల్లో ఉండేది కూడా ఎక్కువ మంది వీళ్ళే. ఇవన్నీ మతమౌఢ్యులకు, కుహాన లౌకికవాదులకు, పార్టీలకు తెలిసే చేస్తున్నారంటే వారు కూడా ఈ ఉగ్ర కుట్రలో భాగస్వాములే అనుకోవాలి. బాధాకరం ఏమంటే డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి బాగా చదువుకున్న వారు కూడా మతమూర్ఖులుగా మారి మారణ హోమానికి పాల్పడటం దారుణం. వీరు సైన్స్ చదువుతున్నా కూడా వారిలో మానవత్వం అంకురించడం లేదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రంతో పాటు వీళ్ళు ఖురాన్ కూడా చదువుతారు. విజ్ఞాన శాస్త్రం ప్రాణాలు రక్షించమంటుంది, ఇస్లాము ప్రాణాలు తీయమని చెప్తుందేమో మరి. విజ్ఞాన శాస్త్రం ఇహలోకంలో విలాసాలకు హామీ ఇస్తుంది, కానీ ఇస్లాము పరలోకంలో సౌఖ్యాలను గురించి భ్రమలు గుప్పిస్తుంది. అసలు మరణాంతర జీవితమే చాలా ఘనమైనదని బోధిస్తుంది. దానికి వీళ్ళందరూ బలవుతూ ఉన్నారు. నిజంగా ఖురాన్ కానీ, ఇస్లాం కానీ సాటి మనుషులను చంపమని, తమ మతం కారిని చంపమని మహమ్మద్ ప్రవక్త కానీ చెప్పినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఇదంతా మతమౌఢ్యం తలకెక్కిన పెద్దలు అందరినీ కలుషితం చేస్తూ ప్రపంచాన్ని భయంలో ముంచెత్తుతున్నారు. దీనిపై నిజమైన ఇస్లాం ఆరాధకులు, లౌకికవాదులు దీనికి అంతం పలకపోతే ఈ ముష్కరుల చేతిలో ప్రపంచం నాశనం అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా వారికి వాళ్ళే కొట్లాడుకొని వారు నాశనం అవుతారు. ఈ ముష్కరుల దుశ్చర్యలను ఆపకపోతే ప్రపంచం నాశనం అవటం ఖాయం. ప్రపంచ ప్రజలు మేల్కోవాలి. ఈ దుర్మార్గాలను, ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలి.